Hello and welcome to SKB Shots. SRH versus CSK. What a match it is. And ఇటువంటి చేజెస్లో ఏ విధమైన స్టార్ట్ కావాలో అనేది చాలా క్లియర్ కట్గా మనకు ఒక కేస్ స్టడీ రూపంలో అభిషేక్ అందించాడు. అండ్ స్లోవర్ సర్ఫేస్ మీద ఏ విధంగా బౌలింగ్ చేయాలి, ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి అనే ఒక లెసన్ని భువి కమిన్స్ అందించారు. సో ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఇంకొంచెం ముందే ఫినిష్ చేసి ఉండాల్సింది ఆ నెట్ రన్ రేట్ పరంగా మనం మాట్లాడుకుంటే. బట్ ఇన్ ది ఎండ్ ఇట్ వాజ్ అ వెరీ 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 గుడ్ అండ్ నీడెడ్ విక్టరీ ఎస్ఆర్హెచ్కి. ఏం జరిగింది ఈ మ్యాచ్లో, ఎక్కడెక్కడ మలుపులు తిరిగింది, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ముందు టాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. పిచ్ అనేది ఇట్ వాజ్ నాట్ దట్ ముంబై పిచ్ మార్చారు, నంబర్ 4 పిచ్ ఇచ్చారు. అండ్ ఈ పిచ్ మీద లాస్ట్ టైం జరిగిన మ్యాచ్ల్లో 140 and 144 వర్ ద స్కోర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. 144 వాజ్ డిఫెండెడ్. సో ఇది కొంచెం స్లోవర్ కైండ్ ఆఫ్ అ పిచ్. బట్ ఇన్ ది ఎండ్ మనం మాట్లాడుకుంటే కనుక ఒక 170, 175 అనేది ఒక పార్ టోటల్ లాగా అనిపించింది. సో ఈ పిచ్ అనేది ఇంకొంచెం స్లో అయ్యే అవకాశం అనేది కనిపించింది. పెద్దగా డ్యూ కూడా రాలేదు. సో టాస్ గెలిచిన అతను మోస్ట్లీ ఫీల్డింగ్ తీసుకోవాలనుకుంటున్న టైంలో ప్యాట్ సెడ్ లేదు, మేము మోస్ట్లీ బ్యాటింగ్ చేస్తారు ఎందుకంటే పిచ్ తగ్గుతుంది అనుకుంటున్న టైంలో ప్యాట్ వచ్చి లేదు, మేము ఫీల్డింగ్ చేస్తా ఉన్నాడు. బ్రయన్ లారా ఇన్ఫాక్ట్ వెంటనే ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇది రిస్కీ కదా అని చెప్పేసి కూడా మాట్లాడారు. బట్ ప్యాట్ బ్యాక్ దిస్ బాయ్స్ ఏమనుకున్నట్టే మనం కనుక రెస్ట్రిక్ట్ చేయగలిగితే ఒక మంచి స్టార్ట్ ఇన్ ద పవర్ ప్లే అండ్ ఆ తర్వాత నార్మల్గా ఆడేసినా సరిపోతుంది అని. మంచి స్టార్ట్ వచ్చింది, నార్మల్గానే ఆడి ఫినిష్ చేశారు. బట్ ఎప్పుడైతే బౌలింగ్ తీసుకున్నారో పెద్ద టాస్క్ ఏంటి అంటే కనుక రచిన్ రవీంద్ర వికెట్ తీయడం. రచిన్ రవీంద్రకి ఒక ఫ్లయర్ ఆఫ్ ఎ స్టార్ట్ రాకుండా చూసుకోవాలి. అండ్ దానికి తోడు అభిషేక్ శర్మతో ఓపెన్ చేయించాడు, అదో పెద్ద రిస్క్. అంటే కవ్వించడం అన్నమాట, అది ఆడి చూడు అని. సో అటువంటి కొన్ని కాల్స్ తీసుకున్నాడు కమిన్స్. హి హస్ బీన్ బోల్డ్. కొన్ని రిస్కీ కాల్స్, కొన్ని బోల్డ్ కాల్స్ తీసుకున్నాడు. అండ్ ఇన్ ది ఎండ్ రచిన్ రవీంద్రస్ ఆఫ్ సైడ్ గేమ్, తన లెగ్ సైడ్ గేమ్ ఉన్నంత పవర్ఫుల్గా కనిపించలేదు పవర్ హిట్టింగ్లో. మళ్ళీ దాన్ని లాగుదాం అనుకున్నాడు, టాప్ ఎడ్జ్ తేలింది, మార్క్రమ్ చేతిలోకి బాల్ వెళ్ళింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్లడ్ అనేది డ్రా చేశారు. అండ్ ఆ తర్వాత పవర్ ప్లేలో కూడా పెద్దగా రన్స్ రాలా. 6th ఓవర్లో వచ్చే రన్స్ అని పక్కన పెడితే కనుక అంత స్ట్రాంగ్ పవర్ ప్లే స్కోర్ అనేది రాలేదు సిఎస్కేకి. రుతురాజ్ గైక్వాడ్ కూడా అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ గురించి మనం పొద్దున వీడియోలో కూడా మాట్లాడుకున్నాం దట్ హీ నీడ్స్ టు స్టార్ట్ వెల్. ఎందుకంటే అతనికి ఇప్పటిదాకా రన్స్ రాలేదు. ఒక మ్యాచ్లో కొట్టాడు, మిగతా మ్యాచ్లో రన్స్ రాలేదు. ఫాస్ట్గా ఆడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సర్ఫేసుల మీద పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత దాన్ని బాగానే మేకప్ చేసుకుంటాడు. కానీ పవర్ ప్లే కనుక డెలివరీస్ వేస్ట్ అయ్యాయి అంటే కనుక దట్ విల్ కమ్ బ్యాక్ అండ్ హర్ట్. అదే జరిగింది. అది అయిన పవర్ ప్లే అయిన వెంటనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దూబే వచ్చి ప్రతి ఒక్కళ్ళు స్ట్రగుల్ అవుతున్న టైంలో అటు అభిషేక్ ఇటు దూబే వీళ్ళిద్దరు మాత్రం విరుచుకుపడ్డారు. అభిషేక్ అట్లీస్ట్ న్యూ బాల్ ముఖేష్ మీద కొట్టాడు, బాగా కొట్టాడు, అందులో ఎక్కడ తీసిపోవట్లేదు, బాగా కొట్టాడు. బట్ దూబేకి అప్పటికి గాట్ ఓల్డర్ బాల్, స్లోవర్ వన్స్ వేస్తూ వచ్చారు. స్పిన్నర్ని ఎలాగో కొట్టాడు, కొంచెం స్లోవర్ వన్స్ వేస్తున్న ఫాస్ట్ బౌలర్ని కూడా కొట్టాడు, చాలా బాగా ఆడాడు. అండ్ ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ హెడ్ క్యాచ్ డ్రాప్ అని కొంతమంది మాట్లాడినా ఐ థింక్ ద రియల్ టర్నింగ్ పాయింట్ వాజ్ దూబేస్ వికెట్. అది ప్యాట్ కమిన్స్ వచ్చి స్లోవర్ బౌన్స్ వేసి కొట్టడం, దూబేని అక్కడ అవుట్ చేయడం. అండ్ ఆ తర్వాత స్కోర్ అనేది తగ్గుతూనే వచ్చింది. మీరు 13 ఓవర్స్లో ఎవరెవరో 113 సంథింగ్, 20 ఓవర్స్ తర్వాత 166. సో లాస్ట్ 7 ఓవర్స్ ఓన్లీ స్కోరింగ్ 53. లాస్ట్ 5 ఓవర్స్లో మీరు కొట్టింది 38 చెన్నై సూపర్ కింగ్స్తో మాట్లాడాలంటే. సో దేవర్ స్ట్రగ్లింగ్. అండ్ జడేజా కానీ లేదంటే కనుక అక్కడ డారెల్ మిచెల్ కానీ ప్రాపర్ లెవెల్లో ఫినిషింగ్ చేయలేకపోయారు. జడేజా ఫినిష్ చేయలేకపోవడం ఈజ్ అ బిగ్ కన్సర్న్ ఇండియా వరల్డ్ T20కి సంబంధించి మనం మాట్లాడుకుంటే. నైదర్ హార్దిక్ నార్ జడేజా ఎప్పటిదాకా ఫినిషింగ్ ప్రావెస్ అనేది చూపిలా. సో దాని మీద సపరేట్ డిస్కషన్ అనేది మాట్లాడుకుందాం దాని గురించి. బట్ అక్కడ ఈ ఫెల్ట్ ఎప్పుడైతే మీకు ఉనాద్కట్ అండ్ అలాగే నటరాజన్ ఇద్దరు రన్స్కి వెళ్ళారు, వాళ్ళ 4 ఓవర్లు ఉన్నప్పుడు ఎంఎస్ షుడ్ హావ్ వాక్డ్ ఇన్. ఎందుకంటే ఎంఎస్ అండ్ ఇండియన్ బౌలర్స్ అనేది ఒక చాలా అద్భుతమైన లవ్ స్టోరీ. కుట్టి వదిలిపెడతాడు ఇండియన్ బౌలర్స్ని. సో సిఎస్కే మిస్డ్ ఎ ట్రిక్ దేర్, ఆర్ అట్లీస్ట్ వాళ్ళు రిజ్విన్ అన్న సెండ్ ఇన్ చేసి ఉండాల్సింది. దే వెంట్ ఫర్ ఎక్స్పీరియన్స్, బట్ అది వర్కౌట్ కాలేదు. అండ్ కమిన్స్ చాలా స్మార్ట్గా వెంటనే దుబే వికెట్ పడిన తర్వాత ఉనాద్కట్ ఓవర్లో నటరాజన్ ఓవర్లు కానిచ్చేసాడు. చాలా క్లవర్గా వాళ్ళ 4 ఓవర్స్లో 3 ఓవర్లు రానిచ్చేసాడు అక్కడ. అండ్ భువి అండ్ కమిన్స్ దెమ్సెల్ఫ్ బౌల్డ్ రియలీ వెల్ డెత్లో అండ్ రెస్ట్రిక్ట్ చేసేశారు. సో దాంతో 165 దాకా స్కోర్ వెళ్ళింది. 166 వాజ్ ది టార్గెట్. అండ్ ఇది ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ టార్గెట్ అనేది కొన్నిసార్లు ఒక ట్రికీ టార్గెట్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఇటువంటి సర్ఫేస్ మీద. 8 runs per over కదా, మెల్లగా ఆడుకుందాం, లాస్ట్లో కొంచెం 8 runs 9 runs 10 runsకి వెళ్ళినా పర్వాలేదు అనుకుంటున్న టైంలో తెలియకుండా 12-13 runs per over నెట్ మన రన్ రేట్కి వెళ్ళిపోతుంది. అలా జరగకుండా దాన్ని 6కి లాగే ప్రయత్నం అభిషేక్ శర్మ చేశాడు. ఫస్ట్ ఓవర్లోనే రిజల్ట్ కూడా బిన్ డిఫరెంట్. నిజంగానే హెడ్ క్యాచ్ డ్రాప్ అనేది నేను దూబే అది టర్నింగ్ పాయింట్ అని చెప్పాను, ఇది తక్కువ అనే చెప్పాను, కానీ ఇది ఏమాత్రం ఇంపాక్ట్ చేయలేదని చెప్పాల. హెడ్ క్యాచ్ పట్టుండాల్సింది మోయిన్ అలీ.
ఇట్ వాస్ అ టఫ్ క్యాచ్, ఇట్ వాస్ ఫ్లోయింగ్, టాప్ ఎడ్జ్ తీసుకొని వెళ్ళింది, అది కష్టమే ఆ క్యాచ్, బట్ పట్టు ఉండాల్సింది. అది పట్టుంటే ఆ ప్రెషర్ ఇంకొంచెం సాలిడ్గా ఉండేది, బట్ అది పట్టలేకపోయారు. సెకండ్ ఓవర్లో ముఖేష్ చేత వేయించారు. ముఖేష్ ఈజ్ అ గుడ్ బౌలర్. ఏ బౌలర్ కన్నా కూడా రన్స్కి వెళ్ళడం అనేది కనిపిస్తుంది. ఒక ఓవర్లో రన్స్ ఇచ్చేసాడు కదా అని చెప్పేసి ఆ బౌలర్ మీద క్యాబ్ బౌలరే ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. సిఎస్కే కటు ఫిజు లేడు, వీసా అన్నారు, అవైలబిలిటీ లేదన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను లేడు, పతిరానా ఫిట్ లేడు. సో ఇద్దరు బౌలర్స్ లేకపోవడం అనేది సిఎస్కే డెత్ బౌలింగ్ కంప్లీట్లీ, నార్మల్ బౌలింగ్ కంప్లీట్లీ వీక్ అయిపోయింది. సో అక్కడ ఏమైంది, దీపక్ చహర్ ఫస్ట్ ఓవర్ ఓకే, బాల్ వెళ్ళింది ఓకే 8 రన్లు అనుకుంటే, సెకండ్ ఓవర్లో ముఖేష్ ట్రై టు స్వింగ్ ద బాల్. అది ఫుల్లర్ లెంత్ పడింది, ఓవర్ పిచ్ పడింది, ఫుల్ టాస్ పడింది, అంత నో బాల్ కూడా పడింది, ఎక్కడ తగ్గకుండా శ్రద్ధగా కొట్టాడు అభిషేక్ శర్మ. 160 కొడుతున్న సమయంలో మీరు 2 ఓవర్స్లో ఇఫ్ యూఆర్ 37, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టార్ట్ యూ రిక్వైర్. అప్పుడు మీరు లెక్కపరంగా మాట్లాడుకున్నా అందులో మీరు 37 తీసిన 18 ఓవర్స్లో 120 ఈజ్ హౌ మచ్? ఇట్ ఈస్ అరౌండ్ 6.67 రన్స్ పర్ ఓవర్. సో ఒక్కసారిగా మీ 8 రన్స్ పర్ ఓవర్ కాస్త 6.6కి దిగింది. అక్కడతో ఆపలా, కార్నేజ్ కంటిన్యూడ్. నెక్స్ట్ ఓవర్ అతను అవుట్ అయ్యాడు కాదనట్లా, బట్ స్టిల్ ఆ తర్వాత మీరు హెడ్ కూడా బాగా ఆడటం, మార్క్రమ్ కూడా 4లు కొట్టడం, 6 ఓవర్ల తర్వాత దాదాపుగా 80 దాకా స్కోర్ రావడం, అండ్ 14 ఓవర్లో యూనిట్ జస్ట్ ఇంకొక 85-90 ఎంతో కావాలి వాళ్ళకి. అది నథింగ్, అది వాళ్ళు స్టార్ట్. సో అటువంటి స్టార్ట్ అనేది ఎస్ఆర్హెచ్కి వచ్చిన తర్వాత చెన్నై ఎప్పుడు కూడా క్యాచప్ ఆడి, అక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ మ్యాసివ్ చోక్ చేయాలి అక్కడి నుంచి మ్యాచ్ ఓడిపోవాలంటే. అండ్ ఆ చోక్ కానివ్వకుండా, ఎస్పెషల్లీ హెడ్ వికెట్ పడిన తర్వాత ఆ చోక్ కానివ్వకుండా ఆపింది మార్క్రమ్. ఎస్, అతను రివర్స్ స్వీప్ ఆడి అనవసరమైన షార్ట్ ఆడి అవుట్ అయ్యాడు కాదనట్లేదు, బట్ ఆ సమయంలో హెడ్ అండ్ మార్క్రమ్ పార్ట్నర్షిప్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మీకు హెడ్ పడిన తర్వాత కొంచెం స్లో అయిందా అనుకుంటున్న సమయంలో మార్క్రమ్ 2-3 ఓవర్లు ఉండడం, ఒక 10 రన్లు ఎక్స్ట్రా కొట్టడం కూడా చాలా హెల్ప్ అయింది. లేదంటే కనుక మీకు ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉండేది. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ క్లాసన్ ఆ తర్వాత ఉన్నా కూడా మీకు మార్క్రమ్ అక్కడ ఉండడంతో ఏమైందంటే తీక్షణాకి వికెట్లు ఫర్దర్గా ఇవ్వకుండా అనేది జరిగింది. సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే ఇందాక మనం అన్నట్టుగానే ఎక్కడైతే ఫీల్డర్లు మన పేసర్స్ లేరు అనుకున్నారో, దే ట్రైడ్ ఎవ్రీ ఆప్షన్ అవైలబుల్ టు దెమ్. సో వాళ్ళ సైడ్ నుంచి ఎస్ వాళ్ళు 2 పాయింట్స్ పోయాయి కాదనట్లా, బట్ ఈ 2 పాయింట్స్ పోయినా కూడా వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంటేషన్లు మాత్రం చేసుకోగలిగారు. రచిన్ రవీంద్ర బౌలింగ్ వేసాడు, మోయిన్ అలీ బౌలింగ్ వేసాడు, తీక్షణాకి ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం కనిపించింది, జడేజా ఓవర్ వేసాడు, 4 స్పిన్నర్లు హ్యావ్ బీన్ ట్రైడ్. వాళ్ళు పేస్ బౌలర్ వస్తే రన్లు కొట్టేసి అది పక్కన పెట్టండి, ముఖేష్ని కొట్టారు, తుషార్ని ఒక ఓవర్లో కొట్టారు, దీపక్ని కొట్టారు, అదంతా పక్కన పెట్టండి, బట్ దే ట్రైడ్ దేర్ బెస్ట్ విత్ దేర్ స్పిన్నర్స్. అది ఒక ఛాంపియన్ టీం లక్షణం. మ్యాచ్ ఓడిపోతూ ఉన్నప్పుడు ఫర్దర్ మ్యాచెస్కి ప్రిపరేషన్ అనేది ఈ మ్యాచ్లో ఎలా చేసుకోగలం అనే ఆలోచన చాలా బాగుంది. కొన్ని డాట్ బాల్స్ పడ్డాయి, రివర్స్ స్వీప్లో 2 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ఇదేంటబ్బా ప్యానిక్ సెట్ అవుతుంది అనుకున్నారు, కానీ అప్పటికే రిక్వైర్డ్ రేట్ వాజ్ లెస్ దెన్ 6. క్లాస్ అని ఉన్నాడు అక్కడ, ఇంకేం ప్రాబ్లం ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ద గేమ్. అభిషేక్ శర్మ ఆన్ స్లాట్ వల్ల, అందుకే తమ్నేల్లో కూడా అభిషేక్ శర్మ ఫోటోనే పెట్టా. మిగతా కాంట్రిబ్యూషన్ తక్కువ చేసి కాదు, కానీ ఈ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన ఇంపాక్ట్ టువర్డ్స్ ద విక్టరీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఆ స్పిన్నర్స్ జరుగుతూనే ఉన్నారు, వీళ్ళు రన్స్ కొడుతూనే ఉన్నారు, మెల్లమెల్లగా వెళ్తూ వచ్చింది. బట్ వాట్ మేడ్ మీ హ్యాపీ ఇస్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు ఆడడానికి, అండ్ మయాంక్ ప్లేస్లో అతను రావడం, అతను మంచి షాట్లు కొట్టడం, రివర్స్ 4 కొట్టాడు, జడేజాని లాస్ట్లో 6 విన్నింగ్ షాట్ కూడా కొట్టాడు, టెర్రఫిక్ 6 హిట్టర్ తను. అండ్ బీసీసీఐ కండక్ట్ చేసిన ఆల్రౌండర్ క్యాంప్లో అతను కూడా ఉన్నాడు, అతని మీద ప్రత్యేకమైన దృష్టి ఉంది బీసీసీఐకి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర రంజీ ట్రోఫీ ఆడినప్పుడు కూడా చాలా బాగా ఆడాడు. అండ్ ఎలాంటి ప్లేయర్స్ని యూ షుడ్ బ్యాక్ అండ్ యూ షుడ్ సేవ్ దెమ్. ఎందుకు అంటే కనుక ఇండియా నుంచి మీకు జెన్యున్ ఆల్రౌండర్స్ రావట్లా, ఉన్నవాళ్ళని కాపాడుకోవాలి. సో ఉన్నవాళ్ళని కాపాడుకోవడం ఆ ఫిట్నెస్ పరంగా కానివ్వండి, తర్వాత ప్రోగ్రామ్ పరంగా కానివ్వండి, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ పరంగా కానివ్వండి, ఆపర్చునిటీస్ పరంగా కానివ్వండి, ఒక గట్టి మానిటరింగ్ అనేది ఉండాలి. అండ్ ఫార్చునేట్లీ సన్ రైజర్స్ వాళ్ళు అతన్ని ఆడించారు, బౌలింగ్ వేయించలేదు, మెల్లగా వస్తాయి 1 at a time అని మాట్లాడుతుంటాం, మెల్లగా వస్తాయి. సో అతను ఫినిష్ చేయడం కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్ఆర్హెచ్ కట్ అభి అండ్ ఇటు నితీష్, యూ కెన్ సీ అన్క్యాప్డ్ పవర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎస్ఆర్హెచ్ ఇంకొకసారి కనిపిస్తాను. అండ్ బౌలింగ్ పరంగా లాస్ట్ మ్యాచే మాట్లాడుకున్నాం, ఇఫ్ భువీ డస్ వెల్ ఎస్ఆర్హెచ్ ఇంకా ఏ డోకా ఉండదు బౌలింగ్ పరంగా. లాస్ట్ మ్యాచ్లో చేశాడు, అంత ముందు మ్యాచ్లో రన్స్కి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఆల్దో 246 దాకా ముంబై కొట్టినా భువీ వేసిన 1 ఓవర్, కమిన్స్ వేసిన ఇమీడియట్ ఓవర్ అనేది చాలా డిఫరెన్స్ క్రియేట్ చేసిందని. సో భువీ బాగా బౌలింగ్ చేశారంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి తోడు కమిన్స్ కూడా అతన్ని తాను బాగా యూస్ చేసుకున్నాడు, ఆ స్లోవర్ వన్స్ వేయడం అనేది చాలా బాగుంది, మళ్ళీ సర్ఫేస్ రీడింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా ప్లాన్కి తగ్గట్టుగా ఎగ్జిక్యూట్ అయ్యాయి. మీకు గుర్తుంది అంటే కనుక లాస్ట్ సీజన్ పక్కన పెట్టండి, అండ్ అంతకుముందు ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ అక్కడ ఆడిందో హోమ్లో, ఐ థింక్ 2018 సీజన్ మీరు మాట్లాడుకుంటే హోమ్ని ఫోర్ట్రెస్గా చేసుకున్నారు. 19 సీజన్ మాట్లాడుకుంటే కనుక 2 మ్యాసివ్ విక్టరీస్ వాళ్ళకి ఉప్పల్లో వచ్చాయి కాబట్టి ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళగలిగారు. 2021-22 వి నెవర్ ప్లేడ్ ఇయర్. 2023 గురించి మర్చిపోవడమే మంచిది అనుకుంటారు, బట్
ఎప్పుడెప్పుడైతే ఎస్ఆర్హెచ్ డిడ్ వెల్, హోమ్ కండిషన్స్ని చాలా అద్భుతంగా వాడుకున్నారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడి 2 హోమ్ గేమ్స్ వచ్చి 2 అవే గేమ్స్ ఓడిపోయారు. ఢిల్లీ గేమ్ దిల్ బి డిసప్పాయింటెడ్, బ్యాటింగ్ పరంగా దే డిడ్ నాట్ డూ వెల్ అని. ఈ గేమ్ కూడా దిల్ బి డిసప్పాయింటెడ్. అఫ్ కోర్స్ ఇందులోంచి అయితే దే కుడ్ టేక్ అవే సంథింగ్, అది కనిపించింది. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పుడు మీరు రహానే ఇమీడియట్గా డారెల్ మిచెల్ ఇది కొంచెం సెట్ కావట్లేదు. టాప్ 5లో వాళ్ళిద్దరు ఉండడం అనేది సెట్ కావట్లా. ఐ థింక్ మోయిన్ అలీ స్పిన్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ మోయిన్ అలీ మైట్ కమిన్ డారెల్ మిచెల్ ప్లేస్లో. హెవీ హిట్టర్స్ కావాలి మీకు టాప్ ఆర్డర్లో. సమీర్ రిజ్వీన్ తీసుకుందా కొట్టడానికి, ఇఫ్ ఈజ్ నాట్ బ్యాటింగ్ అది వర్కౌట్ కాని అంశం. ఐ థింక్ హీ షుడ్ హావ్ వర్క్డ్ ఇన్, అట్లీస్ట్ ధోని కాకపోయినా సమీర్ రిజ్వీ షుడ్ హావ్ వర్క్డ్ ఇన్ దూబే వికెట్ పడిన తర్వాత. అది కూడా జరగలేదు. సో మీ హిట్టర్స్ని మీరు అన్లీష్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. అండ్ వాళ్ళకి టఫ్ అపోనెంట్తో మ్యాచ్ ఉంది నెక్స్ట్. కేకేఆర్ ఆన్ ద రోల్ ఉన్నారు వాళ్ళు. అది చెన్నైలో జరుగుతుంది కాబట్టి దే విల్ ఫిగర్ అవుట్ ఎట్లా ఏంటి అని. బట్ రుతురాజ్ షుడ్ డూ వెల్, బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుంటే దిస్ ఈజ్ ది గేమ్ దట్ దే రిక్వైర్డ్. వాళ్ళకి కావాల్సిన గేమ్ వచ్చింది వాళ్ళకి, అన్ని విధాలుగా కూడా బాగా చేశారు. అండ్ ఈ విధంగా వాళ్ళు పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. కేకేఆర్ మ్యాచ్ విల్ హర్ట్ దెమ్, జీటీ మ్యాచ్ ఇంకా ఎక్కువగా వాళ్ళకి నొప్పి కలిగిస్తుంది. బట్ ఇలాంటి విక్టరీ రావడం అనేది ఐ థింక్ ఆరెంజ్ ఆర్మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ దెర్ యు గో. మార్నింగ్ 8 o'clockకి ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. వెంకటపతి రాజు గారితో ఒక చిన్న ఇంటరాక్షన్ చేసాం. జియో సినిమా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు చేయమని చెప్పి. సో ఆయనకి నాకు ఇంటరాక్షన్ బంధం అనేది ఉంది చాలా గట్టిగా, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నార్మల్ కూడా మాట్లాడేసుకోవచ్చు. బట్ దిస్ హస్ కమింగ్ ఫ్రమ్ జియో సినిమా. నన్ను అడిగారు రాజు గారితో ఒక చిన్న ఇంటరాక్షన్ మన ఛానల్లో పెట్టమని చెప్పారు. మోర్ దెన్ హ్యాపీ చేశాం. అందులో పంత్ గురించి, కోహ్లీ గురించి, వరల్డ్ T20 గురించి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ ఇంటర్వ్యూ రేపు షెడ్యూల్ అయ్యింది. సో అది కూడా చూడండి. అండ్ రేపటి మ్యాచ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, చూద్దాం ఎలా ఉండబోతుందో. ఆరెంజ్ ఆర్మీ కంగ్రాచులేషన్స్ టుడే.